నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనమందరం కలిసి మంచి ఆరోగ్యం కోసం, అలాగే ఆనందకరమైన జీవితం కోసం, లైఫ్లో అన్నీ అనుకుంది సాధించటం కోసం నిన్న మనం వేసిన మొదటి అడుగు జీవన యోగా మనం మొదలు పెట్టేద్దామండి. అలాగే నేను ముందుగా చెప్పినట్టు యోగా అందరికండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు యోగా అందరూ అలవాటు చేసుకుంటున్నారు. పరాయి దేశాలు వాళ్ళు కూడా మన యోగాని చేస్తున్నారండి. కానీ మన యోగా మన జీవన విధానంలోనే యోగా ఉందండి. మీరు చూసే ఉంటారు, మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనం డే టైంలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. పాతకాలంలో నైట్స్లో మనం రెస్ట్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం నైట్స్ అంతా వర్క్ చేస్తూ డే అంతా మనమంతా స్లీప్ చేస్తూ మన లైఫ్ స్టైల్ని, మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నామండి. అందుకని మనం డైలీ ఒక 1 అవర్ మీకోసం, మీ హెల్త్ కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం మనము యోగా ప్రాక్టీస్ చేద్దాం కలిసి. మొదటిగా మనం శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి. 2 చేతుల్ని ఇలా జాయిన్ చేస్తూ హార్ట్ సెంటర్ ముందు పెడుతూ, గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ గురువు అంటే ఎవరైనా కావచ్చండి. ఇక్కడ ఈ శ్లోకంలో మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ని మనము పోలుస్తూ ఒకసారి వాళ్ళందరినీ మనం తలుచుకుంటూ నమస్కరించుకుంటున్నామండి. కానీ గురువు ఎవరైనా కావచ్చు, మీ లైఫ్లో మీ తల్లిదండ్రి కావచ్చు, లేకపోతే కనిపించని వ్యక్తి మనని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో మంచి దానికి, ఆయన కూడా మనకి గురువు కావచ్చండి. సో మనం స్టార్ట్ చేసేద్దాము. సో నేను ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు మనము సరౌండింగ్స్ కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు, ప్రిఫరబుల్గా బయట ఓపెన్ ఎయిర్లో మంచి గాలిలో వస్తూ ఉన్నట్టయితే ఇంకా చాలా మంచిదండి. క్లోత్స్ కూడా మీ కంఫర్టబుల్ క్లోత్స్, కాటన్ ప్రిఫర్ చేయండి. అలాగే మీతో పాటు ఒక వాటర్ బాటిల్ని కూడా క్యారీ చేయండి. ఇది కాపర్ వాటర్ బాటిల్ అండి. దీంట్లో వాటర్లో మనం తులసాకు కూడా వేయచ్చు. ఎందుకు వేస్తామంటే తులసి వాటర్, మన వాటర్ ఏదైనా అబ్జర్వ్ చేస్తుందండి, ద సరౌండింగ్స్ అన్నీ. ఈ వాటర్ నేచరే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని పాజిటివ్గా చేయడం కోసం మనం దాంట్లో తులసాకులు అవన్నీ వేసి దాన్ని ప్యూరిఫై చేసుకుంటాము. సో మనం ప్రాణాయామతో స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్గా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి ఒక లెగ్ తర్వాత ఇంకొక లెగ్ ఫోల్డ్ చేస్తూ వజ్రాసన్కి వచ్చేయండి. ఏం పర్లేదు, ఫస్ట్ మనం ఎనర్జైజింగ్ ప్రాణాయామ చేస్తామండి. మనకి లేజినెస్ ఉంటుంది, బద్ధకం, మార్నింగ్ లేవంటే లేవము, ఏమైనా చేయాలంటే చేయలేము కదా. సో ఈ ప్రాణాయామ దానికి చాలా మంచిదండి. సో ఈ ప్రాణాయామ చేసే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్తానని. ఆడవాళ్ళు ఎవరైతే సైకిల్లో ఉంటారో, మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారో వాళ్ళు ప్లీజ్ ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది మీకు ఇప్పుడు మంచిది కాదు. ఇంకా హార్ట్ డిసీజెస్ పీపుల్, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని మెల్లగా చేయొచ్చు. నేను పర్లేదు మోడిఫికేషన్స్ ఇస్తాను ఎలా చేయాలో ఈజీగా. సో ముందుగా మనం మన 2 పామ్స్ని ఇలా ఫిస్ట్ చేస్తామండి. మన బొట్టని వేలని ఇలా లోపలికి అంటూ మిగతా 4 ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా షోల్డర్ దగ్గర ముందు ఇలా పెడతామండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకి పెడతాము. ఈ పామ్స్ని మాత్రం ఇలా ఓపెన్ చేస్తామండి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ మన పామ్స్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫిస్ట్ చేస్తాము. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేయండి, ఫిస్ట్ని ఓపెన్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ కమ్ బ్యాక్. సో ఈ ప్రాణాయామ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఇలా స్లోగా ఇన్హేల్ చేస్తూ
సో మనం ఎలా స్నీజ్ చేస్తామండి, ఈ ప్రాణాయామ చేసే ముందు ఒక టిష్యూ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ దగ్గర పెడుతూ ఏం సిగ్గుపడొద్దు, మ్యూకస్ వస్తుంది తీసేయండి, ఏం పర్లేదు, అది వస్తుందని తీయకుండా మాత్రం ఉండొద్దు, తీసేయండి పర్లేదు. సో దీన్ని మనం ఫాస్ట్ బీట్లో చేస్తాము, ఒకసారి చూడండి. సో ఇలా మనం 20 to 25 టైమ్స్ చేసి మనం పాజ్ ఇస్తామండి. ఏ ప్రాణాయామ అయినా మనం ఐస్ క్లోజ్ చేసి చేస్తాము, ఐస్ మాత్రం ఎప్పుడు ఓపెన్ చేయకండి. సో నేను కౌంట్ చెప్తాను, మనం ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాము. సో ఫస్ట్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ మీ బాడీలో అబ్జర్వ్ చేయండి. హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి, ఎనర్జైజ్ చేస్తుంది మీ బాడీని. అగైన్ మనం సెకండ్ రౌండ్తో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద షోల్డర్, relax. థర్డ్ రౌండ్ మనం ఫస్ట్ చేస్తూ స్లోగా పామ్స్ని ఇలా కప్ షేప్లో చేస్తూ హ్యాండ్స్ ఐస్ మీద ప్లేస్ చేయండి. మెల్లగా ఈ గ్యాప్స్ నుంచి ఫింగర్స్ నుంచి ఐస్ ఓపెన్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాణాయామ చేసే ముందు కొన్ని పాయింట్స్ అండి, మన ఫేషియల్ మజిల్స్ని రిలాక్స్ చేయండి. కొంతమంది ఇలా చేస్తారు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వద్దు, ఒక చిన్న బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ మనం ప్రాణాయామ చేస్తామండి. ఇంకా ఇది వెయిట్ లిఫ్టింగ్ కాదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ దిస్. మనం ఏం చేస్తామంటే ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేసి ఇక్కడ మనం హిట్ చేస్తాము. చూసారా, నేను ఇలా హిట్ చేస్తున్నాను, దీనివల్ల మన బాడీ ఎనర్జైజ్ అవుతుంది. సో ఎక్స్హేల్ చేసినప్పుడు హిట్ చేయండి ఇక్కడ. ఓకే, సో మనం మన వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దామండి. ఇలా రెండు హ్యాండ్స్ ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఒక ఫిస్ట్ చేసేయండి. దాని తర్వాత మనం ఈ వ్రిస్ట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇలా రొటేట్ చేస్తామండి. ఇక్కడ మీ వ్రిస్ట్ ఒక్కటే మూవ్ అవ్వాలండి, మీ ఎల్బోస్ కానీ మీ హ్యాండ్స్ కానీ ఏది మూవ్ అవ్వద్దు. ఈ స్లోగా జెంటల్ రొటేషన్ చేస్తూ ఎక్కడ మూమెంట్ అవుతుందో అక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు గమనించుంటే నా ఫిస్ట్ కింద వైపే ఉందండి, నేను ఇలా 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 చేయట్లేదు, ఓన్లీ నా వ్రిస్ట్ కిందనే ఉంది, నేను ఇలా రొటేట్ చేస్తున్నాను.
ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, రివర్స్ డైరెక్షన్. దీని తర్వాత మన ఫింగర్ టిప్స్ని మన షోల్డర్ బ్లేడ్స్ మీద పెడతామండి. ఇంకా ఇలా మనం ఇన్హేల్ చేస్తూ 2 ఎల్బోస్ని ఇలా టచ్ చేస్తూ ఇలా పైకి తెస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. ఓన్లీ షోల్డర్ రొటేషన్స్ చేస్తున్నామండి ఇక్కడ మనం. వార్మప్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆసనాస్కి ముందు. సో ఇంజ్యూరీస్ కాకుండా ఉండటం కోసం, ఇంకా మజిల్ టేర్ అవ్వకుండా ఉండటం కోసం మనం వార్మప్స్ ప్రాక్టీస్ చేస్తాము ఆసనాస్కి ముందు. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో స్లోగా రిలాక్స్ అయిపోండి. సో ఇప్పుడు ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ చిన్ టు ది చెస్ట్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మీ చిన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఎక్స్హేల్ చేస్తూ అగైన్ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. సో మనం మన నెక్తో హాఫ్ సర్కిల్ చేస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ మూమెంట్ చేస్తున్నామో. స్లోగా ఇన్హేల్ చేస్తూ చిన్ అప్ చేయండి. దాని తర్వాత మనం మన స్పైన్కి చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని అప్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ మనం లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతాం. ఇలా చేసినప్పుడు సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. చాలా స్లోగా జనరల్గా అబ్జర్వ్ చేస్తూ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ మనం రిలాక్స్ అయిపోయి ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి రైట్ సైడ్. ఈ పామ్ని ఇక్కడ ఇలా పెట్టి ట్విస్ట్. అగైన్ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేయండి, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ 2 పామ్స్ని పైకి కప్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ స్పైన్ని లెంథెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. వెరీ గుడ్. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. స్లోగా లెగ్స్ని ఇలా ఫార్వర్డ్ చేస్తూ యాంకిల్ మూమెంట్స్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ 2 యాంకిల్స్ని ఇలా స్ట్రెచ్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ ఫ్లెక్స్ చేయాలి. ఎక్స్టెండ్ అండ్ ఫ్లెక్స్. మీరు మీ యాంకిల్ మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి. మీరు ఇలా ఫ్లెక్స్ చేస్తే మీ కాఫ్ మజిల్ ఉంటుంది కదండి, అది స్ట్రెచ్ని ఫీల్ చేయండి. కాఫ్ మజిల్స్ మన సెకండ్ హార్ట్ అంటారండి, సెకండ్ హెల్త్ హార్ట్ అంటారు. దాని తర్వాత స్లోగా రిలాక్స్ అయిపోండి. నా
అగైన్ 2 లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ వజ్రాసన్కి వచ్చేయండి. స్లోగా మనం టేబుల్ పోస్చర్కి వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ని అప్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. దాని తర్వాత ఎక్స్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. స్లోగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ మూమెంట్ అవుతుందో. ఇలా మనం ఒక 5 టైమ్స్ చేస్తామండి రైట్ లెగ్తో. దాని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చేస్తాం. లెఫ్ట్ లెగ్ని అప్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. వన్స్ ఒకసారి 5 టైమ్స్ అయిపోయిన తర్వాత స్లోగా టేబుల్ పొజిషన్లో రిలాక్స్ అవ్వండి. సో దాని తర్వాత టేబుల్ పొజిషన్ నుంచి మన ఛాతీ భాగాన్ని మనం ఇలా మ్యాట్ కిందకి పెడతామండి. ఇక్కడ మనం చూసుకొని ఉంటే మన హిప్ మాత్రం పైకి ఉంటుంది. ఇంకా మన చిన్ని మ్యాట్ మీద పెడతాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోండి. ఇది చాలా అంత ఈజీ కాదండి, చాలా హ్యాండ్ స్ట్రెంగ్త్ కావాలి. మనం హ్యాండ్ మీద వెయిట్ పెడుతూ కింది అవ్వడం అంటే అది అందరికీ పాసిబుల్ కాదు. ఎంత అవుతే అంత అండి. కానీ ఇక్కడ 2 ఎల్బోస్ మాత్రం మన రిబ్ కేజ్కి ఉండేటట్టు చూసుకోండి. ఇన్హేల్ చేస్తూ స్కూప్ ఫార్వర్డ్, ఇన్హేల్ చేస్తూ మనం మన ఛాతీని పైకి అంటామండి. ఎక్స్హేల్ చేస్తూ కిందకి పోండి, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. దీన్ని భుజంగాసన అంటారండి. సో మనం ఈ పామ్ని ఇలా పెట్టి మాత్రం మనం భుజంగాసన చేస్తామండి. ఒకవేళ ఇది కుదరకపోతే పర్లేదు, ఇలా 2 పామ్స్ని మనం ఫార్వర్డ్ చేస్తూ మనం మన చేతుల మీదకి వచ్చేస్తామండి. ఇలా వచ్చేసి ఇన్హేల్ చేస్తూ మనం మన లోవర్ బ్యాక్ నుంచి ఇలా స్కూప్ ఫార్వర్డ్ చేస్తాం. ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవ్వచ్చు, ఇన్హేల్ చేస్తూ అగైన్ అప్ అవ్వచ్చు, పర్లేదు. లేదా ఇలా స్టే చేయండి. చాలా మంచి ఆసన. మీ స్పైన్ హెల్త్కి, మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీకి, మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా అది మీకు పోతుందండి ఈ ఆసనతో. ఆసనాన్ని హోల్డ్ చేసినప్పుడు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. స్లోగా అగైన్ మనం మన పామ్స్ మీదకి వచ్చేసి మకరాసనలో మనం రెస్ట్ చేయొచ్చండి. మకరాసన అంటే రెస్టింగ్ పొజిషన్ అండి. ఇక్కడ మీ హీల్స్ లోపల వైపు ఉంటాయి, మీ టోస్ మాత్రం ఇలా అవుట్ సైడ్ ఉంటాయి. మనం మన చిన్ లేకపోతే చీకిలా పెట్టి రెస్ట్ చేస్తాం. స్లోగా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ అప్ అయిపోయి వజ్రాసన్కి లేకపోతే సుఖాసన్కి మీరు వచ్చేయచ్చండి. పర్లేదు. సో చూసారు కదండి, మనం చాలా చిన్న చిన్న మూమెంట్స్తో వార్మప్స్తో మనం స్టార్ట్ చేస్తున్నాము. మనం మన బాడీని ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించుంటే నేను డైనమిక్ మూమెంట్స్ చేపిస్తున్నాను. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. దాంతో ఏమవుతుందంటే మీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. ఇంకా మన ట్రెడిషనల్ యోగా అయితే ఆసనాకి వెళ్ళి మనం హోల్డ్ చేస్తూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తాము. కానీ అప్పుడప్పుడు డైనమిక్ కూడా చేస్తే మనకి ఫ్లెక్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. సో మనం ఇలా మన హెల్త్ని జీవన యోగా కార్యక్రమం ద్వారా మనం ఇంకా చాలా బెటర్గా చేసుకుందామండి. ఒక చిన్న సలహా అండి, మనం గమనించుంటే మనము పాతకాలంలో చప్పలు వేసుకోకుండా మనం నడిచేవాళ్ళు. మన పెద్దవాళ్ళైనా బేర్ ఫూట్ మీద మనం మన గ్రాస్ మీద కానీ, శాండ్ మీద కానీ, మట్టి మీద కానీ మనం వాక్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఫీట్లో మన ఆరోగ్యం ఉంటుందండి. దానివల్ల అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మన ఫీట్లో.
సో దాని ద్వారా మనకి స్లీప్ ఎక్కువ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మన ఐ విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఎంత వీలైతే అంత మనం చెప్పలు లేకుండా గ్రాస్ మీద వాక్ చేయడం కానీ శాండ్ మీద వాక్ చేయడం కానీ మనం చేసేద్దామండి. ధన్యవాదాలు. రేపు మనం మళ్ళీ కలుద్దామండి.